బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు వినాయక ఊరేగింపులో, వినాయక విగ్రహాల ఊరేగింపులో గొడవ చోటు చేసుకోవడంతో ఒకరికొకరు రాళ్లు తీసుకుని కొట్టుకున్నారు. సహజంగా ఇలాంటి దృశ్యాలు ఏ రాజకీయ నాయకుల ఊరేగింపుల్లోనూ, ఎన్నికల ప్రచారంలోనూ రాజకీయ కక్షలతో ఇలా కొట్టుకున్న దృశ్యాలు చాలాసార్లు చూసాం. కానీ ఇప్పుడు వినాయక నిమజ్జనాలు ఊరేగింపులో కూడా జనాలు ఇలా రాళ్లు తీసుకుని కొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎల్చెర్లలో వినాయకుడు ఊరేగింపులో రచ్చ చోటు చేసుకుంది. అది కూడా ఎందుకో తెలుసా? సినిమా పాటల విషయంలో. వినాయకుడి ఊరేగింపులో సినిమా పాటల విషయంలో ఒక వివాదం చెలరేగింది. వివాదం చెలరేగడంతో ఇరు వర్గాలు రాళ్లు తీసుకుని కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఒకరికొకరు ఎంతగా రాళ్లు తీసుకునంటే ఎక్కడ తగులుతుందని కనీస సోయ లేకుండా రాళ్లు తీసుకుని ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఆ సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆ ఘర్షణకు పాల్పడుతున్న వారిని వారించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వాళ్ళని పంపించేసే ప్రయత్నం చేశారు. ఒక దశలో పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. వినాయకుని శోభాయాత్రలో, వినాయకుని ఊరేగింపులో ఇలాంటి గొడవ చోటు చేసుకోవడం కొంత ఇబ్బందికర పరిణామమే. ఈ గొడవతో నరసాపురంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వినాయకుని ఊరేగింపులో ఒక సినిమా పాట విషయంలో గొడవ చెలరేగింది. రాళ్లు విసురుకున్నాయి రెండు వర్గాలు. గొడవను ఆపడానికి కానిస్టేబుల్ ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ రాజేష్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో విందాం. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో రంగంలోకి దిగారు పోలీసులు. గొడవకు పాల్పడుతున్న వారిని అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులతో కూడా ఒక దశలో వాగ్వాదానికి దిగారు ఆందోళనకారులు. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మనోజ్, ఏంటి శోభాయాత్రలో సినిమా పాటల విషయంలో గొడవ చోటు చేసుకోవడం, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ రోహిత్. గణేష్ నిమజ్జనాలకు సంబంధించి, వినాయక ఉత్సవాలకు సంబంధించి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా జరగాల్సిన ఈ వేడుకను పక్కదారి పట్టిస్తున్నారని చెప్పాలి. నర్సాపురం మండలానికి సంబంధించి ఎల్బిచెర్ల గ్రామంలో గత కొన్ని రోజులుగా వినాయక చవితిని పురస్కరించుకుని అక్కడ వినాయక ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే రెండు వర్గాల మధ్య చెలరేగిన ఈ వివాదం కాస్త అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రాళ్ల దాడి అనేది జరిగిందని చెప్పాలి. రెండు వర్గాలు కూడా పెద్ద ఎత్తున రాళ్ల దాడి చేసుకున్నారు. మీరు చెప్పినట్టుగా ఎక్కడో రాజకీయ కార్యక్రమంలోనే ఎక్కడో రాళ్లు రువ్వుకున్న విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి గ్రామాల్లో ఈ విధంగా జరగడం చాలా దారుణమని చెప్పాలి. ఏకంగా ఎడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి కూడా అర్ధరాత్రి 2 గంటల వరకు అక్కడ గ్రామంలో ఉన్నారంటే ఈ ఘటన ఎంతవరకు దారితీస్తుంది అనేది చెప్పనవసరం లేదు. పూర్తిగా కూడా రెండు వర్గాలు, అంటే రెండు కులాల మధ్య చెలరేగిన ఈ వివాదం కాస్త రాళ్ల దాడిగా మారింది. అనంతరం భారీ స్థాయిలో పోలీసులు కూడా అక్కడ మోహరించారు. ఇప్పటికీ కూడా గ్రామంలో 144 సెక్షన్ అనేది కొనసాగుతుంది. ఒక వర్గానికి సంబంధించిన వినాయక ఉత్సవాల సందర్భంగా గత 3 రోజుల నుంచి ఒక వర్గానికి సంబంధించి కించపరుస్తున్నారంటూ, ఒక పాట వేస్తున్నారంటూ మరొక వర్గం పదే సార్లు చెప్తుంది. అయినప్పటికీ కూడా వారు అదే పాటని అదే విధంగా ప్రతిసారి కూడా ప్లే చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వివాదం అనేది కొద్ది స్థాయిలో జరుగుతుంది. అయితే నిన్న ఏదైతే ఉందో ఒక వర్గానికి సంబంధించి గణేష్ నిమజ్జనానికి సంబంధించి భారీ ఊరేగింపుతో వెళ్తున్న సందర్భంగా వీరు వేయొద్దన్న పాటను మరొకసారి ఆ వర్గం వేసినందుకు ఈ విధంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మా వర్గానికి సంబంధించి మహిళలను కించపరిచే విధంగా ఆ పాట ఉంది కాబట్టి మేము గతంలోనే హెచ్చరించాము ఆ పాటను వేయవద్దని. కానీ మరొకసారి ఈ వినాయకుని ఉత్సవాలకు సంబంధించి ఊరేగింపుగా వెళ్తున్న క్రమంలో ఈ విధంగా మా
మా వర్గానికి సంబంధించిన మహిళని కించపరిచే విధంగా పాటను ఏ విధంగా వేస్తారంటూ మరొక వర్గం ఘర్షణ వాతావరణానికి వెళ్ళింది. అయితే ఈ ఇరు వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం ఉండడంతో అది కాస్త ముదిరి రాళ్లదాడిగా మారిందని చెప్పాలి. పెద్ద ఎత్తున వెంటనే ఒక అరగంట వ్యవధిలోనే భారీ స్థాయిలో పోలీసులు అనేది మోహరించారు. భీమవరం నుంచి ఏఎస్పీ స్థాయి అధికారి వచ్చారు. అంతేకాకుండా ఏఆర్ విభాగానికి చెందిన స్పెషల్ టీం కూడా గ్రామానికి చేరుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఇదే విధంగా దాడి అనేది కొనసాగింది. అయితే పూర్తి స్థాయిలో గ్రామంలో 144 సెక్షన్ అనేది అయితే కొనసాగుతుంది. పూర్తిగా వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి కొందరు యువకులు ఈ మధ్య చాలా శృతి మించుతున్నారని చెప్పాలి. అయితే ఇది జరిగిన ఘటన 2 వర్గాలకు సంబంధించిన ఘటన అయినప్పటికీ కూడా గత కొన్ని రోజుల క్రితమే పెనుమంట్ర మండలం మార్టేరులో వినాయక నిమజ్జనానికి వెళ్తున్న సమయంలో కొందరు యువకులు సాయంత్రం వేళ కళాశాల పాఠశాలల బస్సులు వెళ్తున్న సమయంలో కిటికీలోంచి మహిళల చేతులు పట్టుకున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎవరికి వారు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. ఇలాంటి ఘటనలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని కోకొల్లలో జరిగినాయని చెప్పాలి. కొందరు యువకులు చేష్టలు అయితే శృతి మించుతున్నాయి. దీనిపై పోలీసులు కూడా సీరియస్ అవ్వాల్సిన అవసరం అనేది చాలా ఉంది. ఈ ఏడాది వేడుకలు ఈ రోజుతో ముగిసినప్పటికీ కూడా వచ్చే ఏడాది అయినా ఈ విధంగా గొడవలు జరగకుండా కఠినమైన పర్మిషన్ ఇచ్చేటప్పుడు కఠినమైన హామీలు అనేవి అమలు చేస్తేనే గానీ ఇటువంటి కానీ మనోజ్ ఇప్పుడు ఈ స్థాయిలో గొడవ జరిగింది, రాళ్లు రూకున్నారు 2 వర్గాల మధ్య. ఇది మళ్ళీ కక్షలు కార్పణ్యాలకు దారితీసి ఇంకా ఫర్దర్ గా గొడవలు జరిగే అవకాశం ఏమైనా ఉందా? పోలీసులు ఏమైనా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారా అక్కడ? తప్పనిసరిగా మనం సాధారణంగా చూసుకుంటాము, ఏదో రాయలసీమలో రాజకీయ నాయకులు గొడవలు ఎక్కువ ఉంటాయి, కక్ష సాధింపులు ఎక్కువ ఉంటాయని. అదే తరహాలో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ విధంగా ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే గ్రామాల్లో చాలా వరకు కూడా సొంత బంధువులే రాజకీయాల్లో పార్టీల్లో వేరే పార్టీలో పోటీ చేసినప్పుడు వారు మాట్లాడుకునే ఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా సొంత బంధువులు కూడా మాట్లాడుకోరు. అలాంటిది ఒకే గ్రామంలో 2 వర్గాలు అంటే 2 వర్గాలు ఈ విధంగా గొడవ పడ్డాయంటే ఇది నిజంగా చాలా ఇంకా పెద్ద స్థాయి గొడవకే దారితీస్తుంది. కాబట్టి ఈ రోజు ఏదైతే ఈ రోజు ఉందో ఈ రోజు ఇరువురు వర్గాలని ఏమైనా కూర్చోబెట్టి పోలీసులు మాట్లాడారా, లేకపోతే ఇది ఏమైనా పెద్దల స్థాయికి ఒకవేళ ఆ గ్రామాల్లో ఉండే పెద్దల స్థాయిలోనే వివాదం సర్దుమరుగుతుందా, లేకపోతే వివాదం కాస్త పెద్దదై ఏమన్నా ఇంకా పోలీసు కేసుల వరకు వెళ్తుంది అనేది చూడాలైతే. రాత్రి అయితే కొంతమంది యువకులపై కేసులు కూడా నమోదు చేశారు. ప్రస్తుతానికి అయితే గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు కాబట్టి. ఒకవేళ పోలీసులు అనేది లేకపోతే ఈ రోజు కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి 144 సెక్షన్ అనేది విధించారు. పూర్తిగా కూడా ఈ రోజు వీరి 2 వర్గాలకు సంబంధించి ఏమన్నా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ముందు ఏమన్నా ఇంకా పోలీసు విషయంలోనే కేసుల్లోనే నడుస్తుంది అనేది చెప్పలైతే. గ్రామంలో అయితే రాజకీయ కక్షలకు సంబంధించి ఇటువంటి చాలా జరుగుతుంటాయి కాబట్టి ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. రోహిత్. రైట్ మనోజ్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది వినాయకుని ఊరేగింపులో. నర్సాపురం మండలం ఎల్బీ చర్లలో వినాయకుని ఊరేగింపులో ఒక సినిమా పాట విషయంలో గొడవ చెలరేగింది. అది కాస్త వివాదానికి దారితీసింది. రాళ్లు రువ్వుకునే వరకు వెళ్ళింది. పెద్ద ఎత్తున పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు. ఫర్దర్గా ఇంకా ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకు గొడవను ఆపడానికి వెళ్ళిన కానిస్టేబుల్ రాజేష్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు భారీగా రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. Go!